మా ఫ్రెండ్ పబ్లిక్ ఏరియాస్‌లో వీడియో షూట్ చేయొద్దు అన్నాడు. కానీ నేను దులగండి కాబట్టి మా ఫ్రెండ్ చెప్పిన మాట వినిపించుకోకుండా షూట్ చేసేసిన. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వ్లాగ్. మా మమ్మీ అయితే పాశం చేసింది మా పెద్దమ్మకి ఇచ్చిరమ్మని ప్రేమతోటి. మా పెద్దమ్మ అయితే మా మమ్మీతోటి అసలు మాట్లాడకుండా ఉండలేదు ఒక రోజైనా. ఇద్దరైతే ఎక్కడికి పోయినా కలిసి వెళ్తారు. అది ఈవెన్ చిన్న షాపింగ్ అయినా సరే. మరి సిస్టర్స్ లవ్ అంటే అంతే ఉంటుంది కదా. మా తమ్ముడు గాడు ఉన్నాడు, నన్ను తిట్టంది కొట్టంది, నిద్ర కూడా పోడు వాడు. నన్నైతే సావగొట్టింది పోయి ఇచ్చి వచ్చేంత వరకు. నేను కూడా మా పోరు తట్టుకోలేకపోయి ఇస్తానికి వెళ్తున్నా. మొత్తానికి అటు ఇటు చేసి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన. మా అన్నయ్య కూడా ఇంట్లో ఉండనుకుంటా. ఇక వచ్చే దారిలో మా మమ్మీకి ఫీవర్ వస్తే ఫీవర్ టాబ్లెట్స్ కూడా తీసుకున్నా. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ ఎవ్రీవన్. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే నేను కంటెంట్ కూడా చేంజ్ చేయగలుగుతా. ఇంకా కంటెంట్ కూడా ఎలా చేయాలో నాకు సజెషన్స్ ఇవ్వండి కామెంట్ సెక్షన్స్లో కామెంట్ చేసి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేను కరెక్ట్ చేసుకుంటా. అటునుంచి అటు మా బ్రో వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకు కాల్ చేసి బాయ్ మాత్రం మస్తు చిల్లెత్తుండు కూలర్ కింద. బాయ్ అయితే అల్లు అర్జున్ ఫ్యాన్. మూవీ అయిపోయేంత వరకు బయటికి రాను కూడా రాలేదు. నేనే అయిపోయేంత వరకు నా అక్కడిగా. మూవీ అయిపోగానే ఇక బయటికి స్టార్ట్ అయినాం తిరుగుదామని. ఎండ మాత్రం దంచి కొట్టింది. ఏదేం కొట్టినా కానీ మనం ఊరుకుంటామా? ఈ మధ్యకాలంలో అయితే మా వాళ్ళు ఏమో పట్టుకుంటుర్రు. బయటికి వెళ్దామని వణుకుడు వస్తుంది మాకైతే. తప్పించుకొని అయితే వచ్చేసిన మొత్తానికి. మీ అమ్మ నాన్న చూశారనుకో నా కొడకరే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. మందుబాబులు మాత్రం చిందులేసురు లోపల. అసలు ఆగట్లేగా. ఏంటో జనాలు భలే ఉన్నారు. బోటింగ్ దగ్గరికి అయితే వచ్చినాం టైం స్పెండ్ చేద్దామని. ఇక్కడైతే మాకన్నా పతిత్తులు ఉన్నారు. వాళ్ళని చూడలేక ఇక ముందుకైతే వచ్చినాం. వామో ఎక్కడ వాటర్ రా నాయన, దూకితే మాత్రం సచ్చేటట్టే ఉన్న అక్కడనే. కానీ వ్యూ పాయింట్ మాత్రం చాలా బాగుంది. ఈవినింగ్ టైమ్స్ వస్తే మంచిగా ఉంటుంది. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయింది. అసలుకే సినారియో నెక్స్ట్ పార్ట్లో పెడతా, పక్క చూడండి.